నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్టార్టింగ్ నుంచి బీజేపీకి చాలా పాజిటివ్గా వినిపిస్తున్న పేరు మల్కాజిగిరి. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి అనేక సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ సిట్టింగ్ వచ్చేసి అక్కడ మన ముఖ్యమంత్రి గారే అక్కడ సిట్టింగ్ ఎంపీ, గతంలో అది ఆ ఎంపీ స్థానం నుంచి ఆయనే గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. తాను కూడా స్థానికేతరులు అనేటువంటి ఒకటి గట్టిగా వినిపిస్తున్నటువంటి వార్త. సో అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారి గురించి ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో మీకు పోటీ ఎవరితో ఉండబోతుంది? మీకు గెలుపు యొక్క పోటీ అంటే నేను ఒకటే అంటున్నా, మల్కాజ్గిరిలో వాస్తవానికి ఇంకా మేము పోలింగ్ శాతం ఇంకా ఎక్కువైతే అనుకున్నాం, అంటే 60 అబో అట్లా అవుతుంది అనుకున్నాం. కానీ కొంచెం పోలింగ్ అంత మేర జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడం, ఇప్పుడు ఈ మల్కాజ్గిరి చేవెళ్ళ పరిధిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఇండియా వైడ్గా ఉంటారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీలో జరుగుతున్నాయన్న వరకల్లా ఇక్కడ నుంచి చాలా మంది అక్కడ ఓటు వేయడానికి తరలిపోయినట్టు. ఎల్బీ నగర్, ఉప్పలు ఆ ఏరియా అంతా కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీలో ఓటు వేయడానికి పోయారు కాబట్టి ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గింది. అయినా కూడా ఈటల రాజేందర్ అన్న పేరు మల్కాజ్గిరిలో ఎంత మారుమోగిందో, ఆయన ప్రచారంలో ఎట్లా పాల్గొన్నారో అంతా కూడా మన దేశం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే మన దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగినటువంటి పార్లమెంటు మల్కాజ్గిరి. 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ అనుకున్న స్థాయిలో ఓటింగ్ జరగలేదాడా, అదొకటి కొంచెం అంటే ఇది కొన్ని కారణాల కారణంగా అక్కడ ఓటింగ్ శాతం పెరగలేదు కావచ్చు. కానీ అయినా కూడా అక్కడ మాకు పోటీ ఎవరు లేరు. మీరు అన్నట్టు ఇందాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు కానీ, సునీతా మహేందర్ రెడ్డి కానీ, వాళ్ళు స్థానికేతరుగా అక్కడ ముద్ర పడిపోయింది. ప్రజలు ఎవరు కూడా వాళ్ళని విశ్వసించలేదు, నమ్మలేదు. సో ఈటెల రాజేందర్ గారు 100% మల్కాజ్గిరి నుంచి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆయన కూడా మంత్రిగా, గతంలో ప్రజలకు అన్ని చోట్ల సేవ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతోని మల్కాజ్గిరి నుంచి గెలుస్తున్నారని నమ్మకం ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసండి మల్కాజ్గిరి. ఇది కూడా చాలా పెద్ద దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. సో ఇక్కడ నుంచి గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనం చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి, రాగిడి లక్ష్మారెడ్డి గారు, సో అలానే సునీతా మహేందర్ రెడ్డి గారు. ఎస్, మనం మల్కాజ్గిరి గురించి కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడితే మీరు అన్నట్టు మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ అనేది ఒక వైవిధ్యభరితమైనటువంటి కాన్స్టిట్యూన్సీ. ఇవాళ దేశంలోనే అంటే అటు నార్త్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు సౌత్ వరకు, అంటే తమిళ కేరళ నుంచి ఓటర్స్ మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నార్త్ యూపీ బిహార్ వరకు కూడా మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వైవిధ్యభరిత కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి. అదేవిధంగా మినీ ఇండియా, అదేవిధంగా లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, లార్జెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యూన్సీ కూడా మల్కాజ్గిరి. సో ఈ కాన్స్టిట్యూన్సీ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈసారి మీరు అనుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు కనుక మనం గమనిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి సునీతా మహేందర్ రెడ్డి గారు గతంలోనే ఉమ్మడి జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహిళా క్యాండిడేట్. వాళ్ళ యొక్క భర్త కూడా గతంలోనే మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారు చాలా బలమైన కాంపిటీషన్ ఇస్తున్నారు. అలాంటి ఎందులో డౌట్ కూడా లేదు. అయితే మీరు ఇంకొక బీజేపీ క్యాండిడేట్, అక్కడ మాకు బీజేపీ తోటి బీఆర్ఎస్ అనే క్యాండిడేట్, అసలు అదే చెప్తున్నా, కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వీక్ క్యాండిడేట్లను పెట్టుకోరు. దాంట్లో భాగంగా ఇది ఒక క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే క్యాండిడేట్, ఆయన ఎమ్మెల్యే టికెట్ రాలే, కనీసం మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలే మీద పార్టీలో ఉన్నప్పుడు. సో అట్లాంటి వ్యక్తి నీకు టికెట్ ఇవ్వడం వల్ల అంటే బీజేపీకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఫెచ్చింగ్ చేయడం కోసమే అక్కడ క్యాండిడేట్ పెట్టడం జరిగింది. వీక్, అందుకే చాలా వీక్ క్యాండిడేట్, చాలా బలహీనమైనటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్. సో అక్కడ ఇవన్నీ కూడా చూస్తే బీజేపీకి వాళ్ళు బాహటంగానే సపోర్ట్, ఇంటర్నల్ గానే ఏం లేదు, బాహటంగానే సపోర్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. అయినా కూడా ఇవాళ ఈటల రాజేందర్ కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని, ఇవాళ నేను బీసీ బిడ్డగా ఇవన్నీ చెప్తున్నాడు. మరి బీజేపీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ కదా. ఇవాళ మండల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ ని ఆపోజ్ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నువ్వు గెలిస్తే ఏ విధంగా బీసీల హక్కులను నువ్వు రక్షిస్తావు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా బలమైన కాంపిటీషన్ మాకు బీఆర్ఎస్ బీజేపీ తోటి ఉంటది, రాజేంద్ర గారితో. ఇంకోటి అక్కడ మనం చూస్తే కూడా ఈసారి పోలింగ్ కూడా చాలా తగ్గింది, మీరు అది కూడా గమనించాలి. సో ఈ ఈక్వేషన్ లో కూడా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ కు బలమైన ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా గెలవచ్చు మంచిగానే, ఎందుకంటే ఇద్దరు రెండు పార్టీలే. ఎంత బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా కూడా ఇవాళ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మెజార్టీ పరిధిలో తమిళ్స్ ఉంటారు, మలయాళీలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళే. సో ఇప్పుడు నీకు ఆర్మీ ఉంది, వాళ్ళ ఆర్మీలో కూడా ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఆర్మీ ఇప్పుడు కంటోన్మెంట్ అవన్నీ కూడా ఆ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తాయి ఇక్కడ మెజార్టీ సైడ్. సో ఆర్మీ కూడా ఇవాళ బీజేపీ ఏం చేసిందో, ఆర్మీ పేరు మీద ఎన్ని రాజకీయాలు చేస్తుందో కూడా వాళ్ళు కూడా మర్చిపోలేదు కదా. ఇవన్నీ ఈక్వేషన్ కూడా మనం గమనించాలి. ఒక ఉట్టిగానే వేగ్గా ఈటల రాజేందర్ ఏదో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసినట్టు కాదు. ఇక్కడ ఉన్న సామాజిక ఆర్థిక అంశాలు సోషియో కల్చరల్ గా కూడా మనం ఆలోచిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, గెలిచే కూడా ఛాన్సెస్ ఉండొచ్చు.